సార్ ఇంకోటి చూస్తే రీసెంట్గా లక్కీ భాస్కర్ అని ఒక సినిమా వచ్చింది సార్. ఇక్కడ ఇండియాలో క్లాష్ వచ్చి బ్యాంకులో పని చేసుకుంటూ ఉంటాడు. నాకు తెలిసి మీరు కూడా చూసే ఉంటారు. సో సడన్గా అక్కడ ఒక హోటల్ బై చేస్తాడు, ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళేసరికి అక్కడ పర్మనెంట్గా అతనే అసలు హోటల్కే సీఈఓ అయిపోతాడు. అసలు అది ఎలా జరిగిందో అర్థం కాలేదు సార్. ఒకసారి మీ మాటలో అసలు దాని వెనకాల ఏం రీజన్స్ ఉన్నాయి? సో లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ గారు ఎంటైర్ ఫ్యామిలీతో యుఎస్ మైగ్రేట్ అయ్యి ఇమీడియట్గా యుఎస్లో సెటిల్ అవుతారు. సో అది ఎలా సెటిల్ అయ్యారు ఏంటి అని చూసుకుంటే EB-5 వీసా ద్వారానే సెటిల్ అయ్యారు. యూజువల్గా యుఎస్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే 5 to 7 years అసలు గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికే పడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్రీన్ కార్డ్ రావాలి అంటే 100 to 150 years పట్టింది. బట్ ఈయన ఏం చేస్తాడు, సినిమాలో ఇమీడియట్గా వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాడు విత్ ఎంటైర్ ఫ్యామిలీ అన్నమాట. సో అది ఈ లక్కీ భాస్కర్ సినిమాలో చూపిస్తాం జరిగింది. సో EB-5 వీసాలో కూడా ఏంటి అంటే మన దగ్గర డబ్బులు ఉంటే $800,000 అంటే 8 crores మనం అది లీగల్గా డాక్యుమెంటెడ్ సోర్స్ ఆఫ్ ఫండ్ కింద దాన్ని లిక్విడేట్ చేసుకొని సెగ్రిగేట్ చేసుకోగలిగితే ఆ మనీ తీసుకెళ్ళి మన యూఎస్లో రీజనల్ సెంటర్స్ అని ఉంటాయి. ఆ రీజనల్ సెంటర్స్ అనేవి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ కింద ఆథరైజ్ అయిన రీజనల్ సెంటర్స్ అనమాట. అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ వాటిని ఆథరైజ్ చేసింది. ఆ రీజనల్ సెంటర్స్కి మాత్రమే ఈ మనీ EB-5 సోర్స్ ఆఫ్ మనీని రేస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అక్కడ ఆ సజెస్ట్ చేసిన ప్రాజెక్ట్స్లో మనం కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే రీజనల్ సెంటర్స్ ద్వారా మనకి ఏమైంది అంటే మనని ఇమీడియట్గా యూఎస్లో మన ఎంటైర్ ఫ్యామిలీ సెటిల్ అవ్వచ్చు. సో నెక్స్ట్ 6 to 8 monthsలోనే మనకి వర్క్ ఆథరైజేషన్ వస్తాయి. అలానే 1 to 1.5 yearలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తాం జరిగింది. ప్లస్ 4 to 5 years అంటే ఓవరాల్గా 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్, అన్కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తాం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ 1 year to 2 yearsలో ఏదైతే కండిషనల్ గ్రీన్ కార్డ్ అంటున్నామో ఆ కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చాక మనకి 2 years ఎండింగ్లో మనం అంటే ఒక 90 days ముందు ఆ కండిషన్స్ రివోక్ చేసి నాకు అన్కండిషనల్ గ్రీన్ కార్డ్, పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ ఇవ్వండి అని చెప్పి అడగటం జరిగింది. ఆ కండిషన్స్ ఏంటి అంటే ఈ నేషనల్ రీజనల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజనల్ సెంటర్స్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్ట్లో ఈ మనీ ద్వారా అక్కడ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది, అభివృద్ధి ప్రోగ్రెస్ జరిగింది అని చెప్పి గుర్తించి మనకి గ్రీన్ కార్డ్ ఇస్తాం జరుగుతుంది. అంటే మన కండిషన్స్ ఫుల్ఫిల్ చేసాం, మన కండిషన్స్ రివోక్ చేసి అన్కండిషనల్ గ్రీన్ కార్డ్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. సో 5 yearsలో మనకు అన్కండిషనల్ పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తాం జరిగితే ఇదే ప్రాసెస్లో మనకు 7 to 8 yearsలో మనకు సిటిజన్షిప్ వచ్చే అవకాశం ఉంది ఈ ప్రాసెస్ ద్వారా. ఓకే. సో అలానే మన $800,000 మనం ఇన్వెస్ట్ చేస్తుంది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. అంటే అక్కడ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనీ ఎలా ట్రావెల్ అవుతాయి అంటే ఫస్ట్ అక్కడ ఒక ఎస్క్రో అకౌంట్ అనేది తయారు చేయడం జరిగింది. ఆ ఎస్క్రో అకౌంట్ అంటే ఒక స్పెషల్ పర్పస్ అకౌంట్ అనమాట. అంటే ఈ పర్టికులర్ పర్పస్ కోసం మీ ఒక్కళ్ళదే కాదు, త్రూ అవుట్ ద వరల్డ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి EB-5 వీసా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే ఇలా ఫండ్ ఆ అకౌంట్లోకి వచ్చిద్దో ఆ అకౌంట్ మీద స్క్రూటినీ ఉంటుంది. ఓకే. స్క్రూటినీ ఎలా ఉంటుంది అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే సెబీ అనమాట. ఇక్కడ సెబీ మనకి ఎలా ఉందో అక్కడ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అనేది ఉంటుంది. రీసెంట్గా మనకి అదానీ గారి కేసులో ఈ కొన్ని $billions లోన్స్ కింద అలానే ఏంటంటే బాండ్స్ కింద రేస్ చేశారు అని చెప్పి ఆయన మీద ఈ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అనేది స్క్రూటినీ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడున్న సోలార్ పవర్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని యూఎస్లో మనీని రైజ్ చేశారు. దానివల్ల ఆయన మీద ఏమి కేసు బ్రైబరీ అండ్ ఫ్రాడ్ కేసు లాంచ్ చేయడం జరిగిందనమాట. అంటే మనీ ఎప్పుడైతే యూఎస్లో రైజ్ చేస్తున్నామో దానికి ఫైనాన్షియల్ కంప్లైంట్స్ ఇవన్నీ ఉండాలి. ఆ ఫైనాన్షియల్ కంప్లైంట్స్ బేస్ చేసుకుని అక్కడ లాస్ అన్నీ స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి రూల్స్ అండ్ లాస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అనేది మానిటర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నేను ఈ $800,000 అంటే 8 crores రిటర్న్ వస్తాయి అని మాట్లాడుకున్నాం కదా నెక్స్ట్ 3 to 5 years, ఆ డబ్బులు అక్కడ స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్క్రో అకౌంట్లోకి వెళ్ళాక మనీ అనేది స్టేజెస్ వైజ్లో ప్రాజెక్ట్కి రిలీజ్ అయ్యింది. ఒకేసారి రిలీజ్ అవ్వదు. ఓకే. డెవలపర్కి కానీ లేదా అక్కడ ఎవరైతే బిల్డ్ చేస్తున్నారో వాళ్ళకి బిల్డర్కి కానీ. సో ఎందుకు స్టేజెస్ వైజ్లో రిలీజ్ అయ్యిద్ది అంటే అక్కడున్న ప్రోగ్రెస్ని బేస్ చేసుకొని రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని స్టేజెస్ వైజ్లో రిలీజ్ అయ్యింది. అలానే దానికి ఎవ్రీ
క్వార్టర్లీ బేస్ చేసుకొని ఆడిట్ ఉంటుంది. ఒక ఆడిట్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి. అక్కడ మనకి ఎంత ప్రోగ్రెస్ అవుతుంది ఏంటి, అలానే దాని మీద స్క్రూటినీ ఏంటి అనేది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది రెగ్యులర్గా. సో మనకి అర్థం కావాలి వ్యూవర్స్కి అంటే ఒక రేరా యాక్ట్ లాగా. ఇప్పుడు మనకి ఇంతకుముందు రియల్ ఎస్టేట్లో మనం ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకోండి డబ్బులు, ఒక ప్యాంప్లెట్లో ఈ వస్తున్నాయి అవి వస్తున్నాయి అని చెప్పేసి అనౌన్స్ చేసి మీ ప్రాజెక్ట్లో అవి కడతాం ఈ కడతాం అని చెప్పి ఏమి కట్టేవాళ్ళు కాదు ఇన్వెస్ట్ చేసినాక. సో దానివల్ల ఏమయ్యేది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి డిఫరెన్స్ ఉండేది. అలా చెప్పి మార్కెట్ చేసేవాళ్ళు ఈ ప్రాజెక్ట్లో ఇవన్నీ కడతాం మేమని. అలానే మనీ వచ్చాక దాన్ని డైవర్ట్ చేసేవాళ్ళు. డైవర్ట్ చేసేసి వేరే చోట ఇన్వెస్ట్ చేయడం వల్ల అక్కడ మనీ బ్లాక్ అయిపోయి ఇక్కడ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయలేని పరిస్థితి ఉండేది. తర్వాత ఏమైంది, రియల్ ఎస్టేట్ మీద రెగ్యులేషన్ అథారిటీ వచ్చి రేరా యాక్ట్ తీసుకొస్తాం జరిగింది. ఇప్పుడు ఏంటి, రేరా యాక్ట్ ప్రకారం మనీ అనేది స్టేజెస్ వైజ్లో తీసుకుంటాం జరిగింది. ఓకే, అలానే స్టేజెస్ వైజ్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలానే మనీ ఎలా పడితే అలా వేరే ప్రాజెక్ట్స్కి డైవర్ట్ చేయడానికి లేదు. సో ఈ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. అలానే ఏవైతే ప్రామిస్ చేశారో అవి ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేది ఈ అథారిటీ ఈ యాక్ట్ పరంగా తెలిపిద్ది. సో వ్యూవర్స్కి అర్థం కావడానికి ఒక రేరా యాక్ట్తో మనం రిలేట్ చేసుకోవచ్చు డెఫినెట్గా. సో అలానే చాలామందికి $800,000 EB-5లో అనగానే ఏంటి ఇంత డబ్బులు మనం అసలు నిజంగా ఇన్వెస్ట్ చేయగలమా, అసలు దీని ఒక ప్రాక్టికాలిటీ ఏంటి, అందరూ ఇన్వెస్ట్ చేయలేరు కదా, 8 crores ఉంటే నేను ఇండియాలోనే ఉంటాను కదా అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే మైండ్ సెట్ అలా ఉంటుంది. బట్ యూఎస్ వెళ్ళాలి, గ్లోబల్ ఎక్స్పోజర్ రావాలి అన్న మైండ్ సెట్ ఎలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే 8 crores తిరిగి వస్తుందని చెప్తున్నాం కదా. సో ఇది డెఫినెట్గా ఇక్కడ ఛాలెంజ్ ఇది, హార్డ్ ఎర్న్డ్ మనీయే. బట్ మనకి హైదరాబాద్ లాంటి చోట చూసుకోండి 30 crores విల్లాస్ ఉన్నాయి, 50 crores విల్లాస్ ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీస్లో స్టార్టింగే మనకి 5 to 10 crores 15 crores పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. సో అంత డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, 50 lakhs కూడా మనకి ఫ్లాట్స్ దొరుకుతున్నాయి అక్కడ ఉండొచ్చు కదా. సో అందుకే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే 8 crores ఉంటే నేను ఫిక్స్డ్ డిపాజిట్లో వేసి రిటర్న్స్ తీసుకోవచ్చు, లేకపోతే కమర్షియల్ యూనిట్ కొనుక్కోవచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ యూనిట్ కొనుక్కోవచ్చు, డబ్బులు కూడా పెరుగుతాయి కదా అనుకుంటూ ఉంటారు. బట్ యూఎస్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే అసలు నిజంగా ఏం మార్గాలు ఉన్నాయి, గ్రీన్ కార్డ్ రావాలి, పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ రావాలి. గ్రీన్ కార్డ్ వస్తే ఇదంతా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటే కదా, ఎంతకంటే డబల్ ఎర్న్ చేసుకోవచ్చేమో. మనకి అదే కదా లక్కీ భాస్కర్ సినిమాలో ఏం చూపిస్తాడు, ఆయన బోస్టన్లో యుఎస్లో బోస్టన్లో ఒక బోస్టన్ అనే ప్లేస్లో ఆయన ఒక ఇంటర్నేషనల్ హోటల్లో ఆయన బిజినెస్ అనేది పెట్టుకోవటం జరిగింది. అలానే మనకి చివరి షాట్ చూస్తే మొత్తం కార్స్ ఉంటాయి, పెద్ద హోటల్ ఉంటుంది, పెద్ద ఇల్లు చూపిస్తాడు ఒక మ్యాన్షన్. తర్వాత ఏంటంటే అలా వైఫ్కి ఒక అన్లిమిటెడ్ స్పెండింగ్ కార్డ్ ఇస్తాం జరుగుతుంది, బ్యాంక్ కార్డు. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చింది, నీకు ఇష్టమైనట్టు ఖర్చు పెట్టుకో అని చెప్పడం జరుగుతుంది. సిమిలర్వే మనకి ఏంటంటే యూఎస్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి అక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అటైన్ చేసుకోవాలి, నేను ఏ జాబ్ అయినా చేసుకోవాలి, లేకపోతే త్రూ అవుట్ కంట్రీ ఎక్కడైనా చేసుకునే ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవాలి, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అండ్ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ తెచ్చుకోవాలి అంటే ఈ EB-5 వీసాని యూజ్ చేసుకొని వాళ్ళు ఇమీడియట్గా అక్కడ సెటిల్ అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అవును, అఫ్కోర్స్ యూఆర్ అ ట్రూ ఎక్స్పర్ట్. అంటే మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా మీరు మాకు ఇచ్చింది లిమిటెడ్ మాత్రమే ఇచ్చారు. డెఫినెట్గా సబ్జెక్ట్. నెక్స్ట్ టైం విల్ కమ్ విత్ మెనీ క్వశ్చన్స్ అండ్ మెనీ డౌట్స్. సో ఆడియన్స్ చూసారు కదా, ఇవి మనం ఆదిత్య మల్లెల గారితో మాట్లాడి తెలుసుకున్న విషయాలు. నాకు తెలుసు స్టిల్ మీకు ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి. సో కింద కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని మెన్షన్ చేస్తే నేను ఆ క్వశ్చన్స్ పిక్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ సార్తో ఇంటర్వ్యూ చేసి మళ్ళీ అడుగుతా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎవరైనా మైగ్రేట్ అయ్యి యూఎస్కి వెళ్ళి ఆ 8 CR పెట్టి ఆ గ్రీన్ కార్డ్ ఖచ్చితంగా మనం సంపాదించాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.